కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం రాజకీయ పార్టీలు పొత్తులు మార్చుకుంటూ ఉంటారు, యూటర్న్లు తీసుకుంటూ ఉంటారు. సరే, ఏదో కారణాలు చెప్తూ ఉంటారు, మనకి అది కొత్త కాదు. సిద్ధాంతాలు మార్చుకునే రాజకీయ పార్టీలు చాలా అరుదుగా ఉంటాయండి. అదొకటి. రెండవది, సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏకంగా తన తండ్రి గారిని కూడా బదనాం చేశారేమో అనిపిస్తోంది నాకు, తన రాజకీయ స్వార్థం కోసం. నేను ఈ దండానికి ఏమాత్రం సంకోచించట్లేదు మీ ముందు. దేనికంటే ఒకసారేమో మా నాన్న హేతువాది, మా నాయనమ్మ హారతి పళ్ళెంలో సిగరెట్ వెలిగించుకుంటాడు ఈయన అని చెప్పారు. ముగ్గురు అన్నదమ్ములు చెప్పారు, ఈయనే కాదు. ఉమ్. మొన్నేమో రామనామ జపం చేస్తాడు మా నాన్న అన్నాడు. అంతకు ముందేమో ఇంకో వీడియో వచ్చింది నాకేంటో ఈ మధ్య, బైబిల్ కూడా చదువుతాడు, మా ఇంట్లో బైబిల్ కూడా ఉంటుందని వచ్చింది. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, రాజకీయ స్వార్థం కోసం కన్న తండ్రిని సైతం బద్నాం చేస్తారా అన్నది ఒక ప్రశ్న అయితే, రెండో ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పుట్టారు అన్నది కూడా, ఏం చదివారు అన్నది కూడా ఒక నిలకడ ఉండదండి. ఆయన ఒక సభలో ఏమో పల్నాడు అంటారు, ఒక సభలో నెల్లూరు అంటారు, ఒక సభలో ఇంకెక్కడో అంటారు. చదివింది కూడా ఒక చోట 10th క్లాస్ అంటారు, ఒకసారి ఇంటర్మీడియట్ అంటారు, ఇంకోసారి కంప్యూటర్ కోర్స్ చేశారంటారు. అంటే మీరు సైకాలజీ కూడా చేశారు కదా. నాకు ఈ రెండు కవర్ చేయాలి మీరు. ఒకటి, అసలు తండ్రిని రాజకీయాల కోసం బదనాం చేయడం అంతవరకు కరెక్ట్. రెండు, అసలు ఏంటి ఈ టూ మెనీ ఈ స్వింగ్ అవడం ఏంటి, మరి ఒక నిలకడ లేని మాటలు మాట్లాడడము ఇటువంటివి అనమాట. వీటి గురించి కూడా మీరు చెప్పాలి. చెప్పండి మేడం. అంటే అండి, ఒకానొక సందర్భంలో వైసీపీ వాళ్ళు తీవ్రమైన దాడి చేస్తుంటే పవన్ కళ్యాణ్ పైన దాన్ని వ్యతిరేకించిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? ఆ రోజున్న నేపథ్యం ఏంటి? నేనేమి జనసేన పార్టీలో చేరలేదు, నేనేమి తెలుగుదేశం పార్టీ కాదు. నా రాజకీయాలు నాకున్నాయి. అయితే కూడా నేను వాటన్నిటిని పక్కన పెట్టి ఎందుకు పవన్ కళ్యాణ్ పైన ఈ వ్యక్తిగత దాడి చేయడం ఎంతవరకు సమంజసము అని మాట్లాడిన సందర్భం ఉంది. అయితే వాళ్ళు ఎందుకు మాట్లాడారో కూడా ఒక్క సెకండ్ మనం మాట్లాడుకోవాలి. అసలు ఈ తెలుగుదేశానికి ఈ జనసేనకి పొత్తు కుదిరితే 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది అనే భయంతో వైసీపీ వాళ్ళు సింహం సింగిల్ గా రావాలి, సింహం సింగిల్ గా రావాలి అని చెప్పి వాళ్ళు చాలా పాట పాడారు. సరే, వాళ్ళు ఆ పాట పాడేసరికి ఈయన ఇంకాస్త ఆ, ఏమైనా సరే అధికారంలోకి రావాలి. ఇప్పుడు ఈసారి గనక గెలవకపోతే జనసేన పార్టీని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. 2014లో ఓడిపోయింది అంటే అసలు అప్పుడు పోటీ చేయలే. బీజేపీకి తెలుగుదేశానికి సపోర్ట్ ఇచ్చింది. 2019లో విడిగా పోటీ చేసింది. రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల పోటీ గెలవలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ అయితే, ఒకే ఒక్క సీట్ వస్తే ఆ ఒక్క సీట్ కూడా వైసీపీలోకి వెళ్ళిన పరిస్థితి. మరి ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు అతను అధికారం లేకోకుండా ఉండటం వల్ల, అంతకుముందు కనీసం సపోర్ట్ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీలో కాస్తో కోస్తో ఆయన మాట వినే పరిస్థితి ఉండేది. మరి అది కూడా లేకపోయేసరికి ఇక ఆయనకు అర్థమైపోయింది. 2019 నుంచి 24 వరకు చూసిన పరిస్థితిలో నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తున్న టైంలో ఆయనకి బీజేపీ పార్టీ చాలా ఆశాదీపంగా, ఆశాజ్యోతిలాగా కనిపించింది. వాళ్ళు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే, ఆ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నీతో పొత్తు పెట్టుకునే విధంగా నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఏమి మ్యాజిక్లు చేస్తావో, ఏమి లాజిక్లు మాట్లాడతావో, లాజిక్ లేకుండా మాట్లాడతావో, అసలే నీకు తిక్కుంది, ఆ తిక్కకో లెక్కుంది అనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు, నీకు బాగా తెలుసు. కాబట్టి ఆ తిక్కను వాడతావా లెక్కను వాడతావో తెలియదు, కానీ నువ్వు మట్టుకు తెలుగుదేశం పార్టీలో తో పొత్తుకు నీకు ఇచ్చిన టార్గెట్ ఇది. ఇప్పుడు బిగ్ బాస్ లో ఇస్తుంటారు కదా, ఏంటంటారు వాటిని, టాస్క్లా. ఆ, బిగ్ బాస్ లో టాస్క్ ఇచ్చినట్టు టాస్క్ ఇచ్చారు. సరే, ప్రయత్నం చేస్తున్నాడు చేస్తున్నాడు, సభల్లో మాట్లాడుతున్నాడు, ఇష్టారీతిని మాట్లాడుతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, ఫ్యామిలీని మొత్తాన్ని తీసుకొచ్చి దానిలో పెడుతున్నాడు, తన వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఎన్ని రకాలు చేసినా సరే వాళ్ళు ఆశించిన ఫలితం మట్టుకు రావట్ల.
అంటే తెలుగుదేశం వైపు నుంచి పూర్తి స్నేహహస్తం రాలా. రాకపోతే ఈ పరిస్థితి ఏదో కొంచెం చాలా చాలా గడ్డుగా ఉంది. నార్త్ లో కూడా మన పరిస్థితి బాగలేదు. సౌత్ లో మనం దాన్ని ఆ, ఆ, సాధించుకోవాల్సిందే ఏమైనా సరే. ఇప్పుడు ఈసారి నార్త్ లో వచ్చిన నష్టాన్ని సౌత్ లో పూడ్చుకోకపోయినా, ఈసారి గెలవకపోయినా, మనం మాట్లాడే అఖండ భారత్ అఖండ భారత్ అనే ఒక నినాదానికి ఆ పురిట్లోనే సంధి కొట్టేస్తుంది అనే ఒక భయం పట్టుకుంది బీజేపీకి. పట్టుకుని పవన్ కళ్యాణ్ని బాగా రెడీ చేసి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండేటట్లుగా, ఆయన ఈ వార్త తెలియగానే హుటాహుట్టిన ఒక కుటుంబ సభ్యుడికి జరిగిన అన్యాయం మాదిరి స్పందించి, ఆయన అసలు అవసరమైతే కాలినడకన బయలుదేరదాం అనుకున్నాడు. అంటే ఇంపాక్ట్ కోసం, ప్రేమతో కాదు, ఇంపాక్ట్ కోసం. మామూలుగా అయితే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, కానీ ఆయన రోడ్డు మార్గాన బయలుదేరారు. ఈ రోడ్డు మార్గాన బయలుదేరి దారిలో జనసేన పార్టీని రెడీ చేసుకుని ఎక్కడికక్కడ జనసేన పార్టీ ఆపటము, ఈయన ఆవేశంగా మాట్లాడటము, ఇవన్నీ జరిగి ఆ, వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, ఏంటి అసలు కొడుకు ఎవరు, లోకేషా పవన్ కళ్యాణా? అసలు కొడుకు కూడా అంత ఇదిగా బాధపడట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత బాధపడుతున్నాడు అని. కానీ పాపం వాళ్ళకు కూడా మర్మం తెలిసి ఉండదు, ఇదంతా ఢిల్లీ స్కెచ్ అని. ఎందుకంటే ఓ పక్కన మాతో కాపురం చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఓ పక్కన ఇంకో సహజీవనం ఏంటి అనే ప్రశ్న వాళ్ళకి వచ్చేసింది పాపం. మేం కదా హోల్ అండ్ సోల్ భాగస్వాములు. అట్లాంటిది మా భాగస్వామ్యానికి ఇంకొకరు పొత్తు రావడం ఏంటి, అంటే ఇంకొకరు భాగం పంచుకోవడానికి రావడం ఏంటి, వాళ్ళకి షేర్ ఇస్తే మా పరిస్థితి ఏంటి, అసలు మమ్మల్ని షేర్ ఇవ్వటం కాకుండా పక్కకి నెట్టేస్తే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఇక ఆ రోజు నుంచి అలోపొలోమని బయలుదేరి ఇక అంతకు ముందు కంటే కూడా స్పీడ్ పెంచారు పవన్ కళ్యాణ్ మీద. ఈ ఆ రోజు ఆ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలవడము, బయటకు వచ్చి లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ముగ్గురు కలిసి బయటికి రావటం అనేది ఆ సినిమాల్లో చూపించిన చిరంజీవి గారి సినిమా ముగ్గురు అన్నదమ్ముల సినిమా ఒకటి ఉంటది. ఆ పేరు నాకు కరెక్ట్ గా అది కాదు, అవునో కాదో తెలియదు కానీ త్రిబుల్ ఫోజ్ అన్నమాట. ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఆ సినిమాలో. ఆ సీన్ తలపించింది ఆ బయటకు వచ్చినప్పుడు. అలా ఆ రోజు నుంచి మా మొదలైన డ్రామా అందామా, మెలో డ్రామా అందామా, ఆ నాటకీయ పరిణామాలు అందామా, ఏదన్నా అందాము, ఫైనల్ కి బీజేపీ పార్టీయే ఇదంతా చేసి స్క్రిప్ట్ ప్రకారం మళ్ళీ అదే బీజేపీ పార్టీ ఎక్కడా నోరెత్తకుండా అరెస్ట్ పైన కనీసం ఈ అరెస్ట్ చేయడం ఏంటి జగన్ అని కొంచెం మాట వరుసకు కూడా అనని పరిస్థితి. మాట వరుస కంటే మళ్ళీ ఏమి ఆ, ఆ, ఏం తారుమారవుతాయో లెక్కలు అనే ఉద్దేశంతో వాళ్ళు కనీసం స్టేట్మెంట్ ఇవ్వాల. ఆ సందర్భంలో ఇండియా కూటమి ఈ అరెస్ట్ని ఖండిస్తూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ సందర్భంలో చాలా మంది ఏమనుకున్నారంటే ఆ పవన్ చంద్రబాబు నాయుడు గారు ఇండియా కూటమిలో చేరతారని. ఎందుకంటే ఆ మరి వాళ్ళు అంత ధైర్యంగా ఖండించారు, న్యాయం అని మాట్లాడారు కాబట్టి అనుకున్నారు. కానీ అసలు ఎవరితో కలవాలి, ఎవరితో కలవటం కోసం ఇదంతా నడిపించారు, ఈ దొంగ కేసు పెట్టించారు జగన్ చేత, ఇవన్నీ చేశారు అనేది ప్రపంచానికి తర్వాత తర్వాత బాగా అర్థమైంది. ఈ సందర్భంలోనే ఇక్కడ లోకల్ గా మీటింగుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ప్రెస్ లో కావచ్చు, పవన్ కళ్యాణ్ ఇష్టారీతిని మాట్లాడుతున్న సందర్భంలో న్యాయ నిపుణులతో మాట్లాడడానికి లోకేష్ ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ నేషనల్ ప్రెస్ తో మాట్లాడాడు. నేషనల్ ప్రెస్ తో చాలా బాగానే ఆర్గ్యూ చేశాడు.
అప్పుడే అనుకున్నారు అందరూ లోకేష్ బాగానే అంటే ప్రెస్ తో మాట్లాడగలిగాడు ఆమ్, అని చెప్పి. పైగా ఇంగ్లీష్ కూడా వచ్చు కాబట్టి ఇంగ్లీష్ ప్రెస్ తోటి బాగా మాట్లాడాడు. అంటే అతన్ని అటు పంపించి, అంటే నేషనల్ ప్రెస్ లో మాట్లాడడం ఇంపార్టెంటే, దానికి ఒక రోజు సరిపోతది. కానీ అక్కడే మకాం వేసి చుట్టూ చూసే వాళ్ళకి ఏమి అనిపించింది అంటే ఈయన బీజేపీ పెద్దలతో మంతనాలు ఆడటానికే ఢిల్లీలో ఉన్నాడా అనిపించేలాగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆ వాతావరణంలో ఉంచి, అంటే ఇదంతా సామాన్య ప్రజలు అర్థం చేసుకుంటారని కాదు నా ఉద్దేశం. ఈ పొత్తుకి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు. పొత్తులోకి తీసుకురావడానికి చేసిన ఆ సామ భేద దాన దండోపాయాలనండి. చివరికి 55 రోజుల తర్వాత బెయిల్ దొరికింది. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన మరుక్షణం ఆయన ఆలోచించింది ఏంటంటే, నాకు కష్టాల్లో ఒక పెద్ద కొడుకులాగా, లేదు అంటే ఒక తమ్ముళ్లాగా, నా కుటుంబాన్ని మించి నాకు ఉమ్, సౌహార్ద్రతని అందించాడు. ఒక ఏమంటాము, ఒక సహానుభూతిని అందించాడు. ఉమ్, అసలు అవధుల్లేని ప్రేమను చూపించాడు అనే ఒక ఉద్దేశంలోకి ఆమ్, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళతో పొత్తు ఖరారు చేస్తారు. మరి ఈ సందర్భంగా దీన్ని ఆ, ఎలా చివరి వరకు తీసుకొచ్చారో మనం చూసాం. అసలు డ్రామా ఇక్కడే మొదలైంది. జనసేన పెట్టినప్పుడు మాట్లాడింది ఏంటి, 2014 ఎలక్షన్స్ లో మాట్లాడింది ఏంటి, తరువాత 2019, 25, 24 ఎలక్షన్స్ మధ్యలో ఆయన మాట్లాడిన మాటలేంటి, ఈ ఎలక్షన్స్ టైంలో ఆయన మాట్లాడింది ఏంటి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఏంటి అని మనము దశల వారీగా ఒక్కసారి సమీక్ష చేసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, దీనిలోకి ఆయన తండ్రిని తీసుకొచ్చారు, తన మత విశ్వాసాలను తీసుకొచ్చారు, ఆఖరికి తన అన్న చేత ఆయన తల్లిని కూడా తీసుకొచ్చారు. అలాగే తన కూతుర్ని వాడారు. తన జీవితం మొత్తాన్ని, వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు పైన పరిచారు అంటే ఆశ్చర్యపోవక్కర్లా. మామూలుగా అయితే ఇంత అవసరం లేదండి. ఇప్పుడు బాలకృష్ణ గారు నిజాలు మాట్లాడినప్పటికీ ఆయన ముందు ఒక నాన్నగారు తర్వాత ఒక నాన్నగారు అంటారు అని చెప్పి ఆయన చాలా మంది నవ్వుకుంటారు. కానీ ఎక్కడ ఆ నాన్నగారు, ముందు నాన్నగారు, వెనక నాన్నగారిని పక్కన పెట్టేస్తే మధ్యలో మాట్లాడిందంత వాస్తవం. ఆయన నిద్రలేపి అడిగినా అదే మాట్లాడతారు, వ్యక్తిగత సంభాషణలోనూ అదే మాట్లాడతారు, అలాగే బయట పబ్లిక్ స్పీచ్ల్లో కూడా అలాగే మాట్లాడతారు. ఎక్కడ తేడా ఉండదు. అలాంటిది ఇతను వాళ్ళ నాన్నగారిని అనవసరంగా తీసుకొచ్చారు. అనవసరంగా అంటే అనవసరంగా తీసుకొచ్చారు. అసలు వాళ్ళ నాన్నగారి ప్రసక్తి అక్కర్లా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎథీస్ట్ అయితే ఏంటి, అంటే నాస్తికవాది అయితే ఏంటి, హేతువాది అయితే ఏంటి, ఆ బైబిల్ కూడా అప్పుడప్పుడు చదివే వాళ్ళు అయితే ఏంటి, రామనామం జపిస్తే ఏంటి, ఇవన్నీ ఎవరి మెప్పు కోసం మాట్లాడుతున్నట్లు, ఏం ఆశించి మాట్లాడుతున్నట్లు. ఇప్పుడు సినిమాలు కావచ్చు, కథ కావచ్చు అండి. కథల్లో నేను చిన్నప్పుడు కథలు ఎలా రాయాలి అనే దాని విషయంలో ఒక ప్రసంగం విన్నా. అదేంటంటే, గోడ పైన తగిలించిన అద్దము, తగిలించిన గొడుగు, తగిలించిన సంచి, చేతి సంచి, ఈ మూడు నిజానికి గోడకు తగిలించుంటాయి. అయితే ఎప్పుడో ఒకసారి కథ అయ్యేలోపు వాటిని వాడితేనే అది ఉందని చెప్పాలి అని చెప్పారు. సినిమా అయినా అంతే. కానీ ఈయన అసలు ఏంటి, ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏ మతమైతే, ఏ కులమైతే, ఏ ఇదైతే ఎవరికి కావాలి చెప్పండి.
ఎందుకు వాళ్ళ నాన్నగారిని పదే 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 వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఇప్పటికి ఆయనకి వాళ్ళ నాన్నకి 3 రంగులు వేశాడు ఆయన. పైగా ఆయన ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, వెళుతున్న క్రౌడ్ను బట్టి ఆయనకు ఒక స్క్రిప్ట్ అందుతుంది. ఆయన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడతారు. మనకు తెలుసు ఆయన మైక్ పట్టుకుని కూడా కిందకు చూస్తూ మాట్లాడతారు. ఎక్కడన్నా సింక్ అవ్వకపోతే, అంటే రాసిన ఆయన ఆ, ఈయనలోకి పరకాయ ప్రవేశం చెయ్యాలని లేదు కదా. అలా జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఆ, పెద్దగా అరుస్తారు. అవసరం లేదు, అసలు అలా అరవాల్సిన అవసరమే లేదు. అసలు అరవాల్సిన అవసరం లేకుండా అరుస్తారు. సరే, ఇది అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ లో ఆ, ఈ ఈ దేశం మొత్తం మీద ఒక జోకర్ స్థాయికి పడిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కేఏ పాల్. ఇప్పుడు కేఏ పాల్ కూడా నేను మిమ్మల్ని విమర్శించడానికి వచ్చారు అంటే, విమర్శించగలిగారు అంటే మీరెంత తర్కం లేకుండా తయారయ్యారో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇలాంటి పోలిక ఆయనే తీసుకొచ్చారు. రోజా తన్నేదో అంటుందని, రోజా నువ్వు కూడా అని మాట్లాడారు. నాకు గుర్తుంది అది. రోజా నువ్వు కూడానా అంటే, నా గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు అని రోజాకి చెప్పకనే చెప్పారు ఆయన. మరి వాళ్ళ అనమనండి కేఏ పాల్ని, నువ్వు కూడానా కేఏ పాల్ అని. కేఏ పాల్ మాట్లాడింది ఏ మాత్రం సత్యదూరం కాదు, తర్కం లేనిది కాదు. అసలు నువ్వు సనాతన ధర్మం అని ఊగిపోతున్నావు. సనాతన ధర్మం ఉన్నవాడు క్రిస్టియన్ని పెళ్లి ఎందుకు చేసుకుంటాడు అని సూటి ప్రశ్న అడిగాడు. నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్తున్నావు. ఒక సనాతనవాది బాప్టిజం ఎప్పుడు తీసుకుంటాడు? ఈ మతాన్ని వదులుకుంటే ఆ మతాన్ని తీసుకుంటారు. అయితే ఒకే కాలంలో ఆ, 2 మతాల్ని పెట్టుకుంటానంటే కుదరదు. నీకు మళ్ళీ ఒకవేళ క్రిస్టియానిటీ నచ్చకపోతే బాప్టిజాన్ని పక్కన పెట్టేసేసి మళ్ళీ నువ్వు నీ మతంలోకి వచ్చే అవకాశం ఉంది, కానీ ఏకకాలంలో 2 మతాల్ని ఆచరించడానికి వీల్లేదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఉమ్, వాళ్ళకి అన్ని మతాలు సమానం అంటారు, అన్ని ఫోటోలు పెట్టుకుంటారు. వాళ్ళు మనం అసలు తప్పు పట్టలేము. ఎందుకంటే వాళ్ళు దేవుడు ఒక్కడే అనుకుంటారు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి అంటారు. అసలు ఇంకొంతమంది దేవుడే లేడు, ఈ ప్రపంచాన్ని నడిపించేది ఏదో ఒక శక్తి ఉంది అంటారు. నాలాంటి వాళ్ళు అసలు ఆ శక్తి ఎవరో కాదు, మనమే. మనలోనే ఆ శక్తి ఉంది, ప్రకృతికి ఆ శక్తి ఉంది. అందుకే మనము ప్రకృతి కలిసి ఏమైనా ఈ ఈ ఈ సృష్టికి దోహదపడ్డాము అని మాట్లాడతాం. మరి ఈయన ఏ కేటగిరీ చెప్పండి? ఈయన అసలు ఏ మతమో చెప్పమనండి ఫస్ట్. బాప్టిజం తీసుకున్నాను అంటే బాప్టిజాన్ని వదిలేయాలి, అంతే. నేను సనాతనవాదిని అంటే గనక బాప్టిజాన్ని వదిలేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ఉంటారు, దర్గాకి వెళ్ళి దట్టీలు ఏదో ఇస్తారు అక్కడికి వెళ్ళి, అలాగే గుడికి వెళ్తారు, అలాగే చర్చి వాళ్ళతోటి ఉమ్, ఉమ్, ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, అన్ని మతాల వాళ్ళు మాకు ఓట్లు వేశారు కాబట్టి అందరూ మాకు సమానులే మా దృష్టిలో, మేము ఏ మతం ఆచరించినప్పటికీ కూడా వ్యక్తిగతంగా, కానీ అన్ని మతాల ఉమ్, పౌరులు మాకు సమానం అనే చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా చెప్తారు. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పిచ్చి ముదిరింది రోకలు చుట్టండి అన్నట్లు, ఆ ఈయన ఈయన బ్రదర్ నాగబాబు ఒక రకంగా జనసేన పార్టీలో ఎవరో శత్రువులు వచ్చి చిచ్చు పెట్టక్కర్లా, ఎవరో వచ్చి వీళ్ళని అబాస్పాలు చెయ్యక్కర్లా, ఒక్క నాగబాబు చాలు. ఇక ఆయన ఇంకా అసలు ఇంకొంచెం పీక్స్కి వెళ్ళిపోయి ఆయన మాట్లాడింది ఏంటంటే,
అసలు పవన్ కళ్యాణ్ ఎంతటి శుతిమెత్తటి వాడు, ఎంతటి ఆ భవిష్యత్తులో చీమకి కూడా అపకారం చెయ్యకుండా కొంతమంది ఏం చేస్తుంటారంటే కాళ్ళకి చెప్పులు వేసుకోరు. అంటే ఒక మతం వాళ్ళు ఆచరిస్తారు అది. ఆ అలాగే మూతికి గుడ్డలు కట్టుకుంటారు. అంటే తాము పీల్చే శ్వాస వల్ల కూడా, వదిలే శ్వాస వల్ల ఎవరికైనా ఏమైనా జరుగుతుందా అనే ఉద్దేశంతో కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు. ఇంకా కొంచెం ఆ దానిలో పై స్థాయికి వెళ్తే వాళ్ళు కాళ్ళకి దూదులు కట్టుకుని నడిచే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, మేము ఎవ్వరికి అపకారం చెయ్యము, ఎవరిని బాధ పెట్టము, మా కాళ్ళ కింద పడి కనీసం ఒక చీమ, దోమ, చిన్న పురుగు ఏది చచ్చిపోవటానికి వీల్లేదు, మా వల్ల ఎవ్వరికి ఆ మాదిరి నొప్పి కలగడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఉంటారు. ఆ జాబితాలో చేర్చేశారు పవన్ కళ్యాణ్ని, నాగబాబు. అసలు మా మా అమ్మని అడిగాను నేను ఈ మధ్య, అమ్మా నువ్వు ఎవరు పుట్టినప్పుడు ఎక్కువ బాధపడ్డావు అని అడిగాను. అరే నిన్ను కనడానికి నేను చాలా బాధపడ్డాను కానీ ఉమ్, కళ్యాణ్ బాబుని కనేటప్పుడు మట్టుకు నేను అస్సలు అంటే అసలు బాధపడలేదు. ఎలా డెలివరీ అయిందో నాకు తెలియదు, నాకు డెలివరీ అయిపోయింది అని. ఒక్కటే ఒకటి మార్గం ఉంది నొప్పి తెలియకుండా పిల్లలు పుట్టాలి అంటే, అది సిజేరియన్ చేస్తేనే. సిజేరియన్ చెయ్యకుండా, చిన్న నొప్పో పెద్ద నొప్పో లేకుండా బిడ్డ పుట్టటము అనేది అసలు అసాధ్యమైన పని. అంటే మేడం మెడికల్ హిస్టరీలో సిజేరియన్ కూడా ఎపిడ్యూరల్ ఇచ్చేటప్పుడు బాగా నొప్పి వస్తుంది అంటారు. ఏమండి? ఎపిడ్యూరల్ అని వెన్నుపూసలో ఇంజెక్షన్ ఇస్తారు కదా మత్తుకి, దానికి బాగా అవును, నొప్పి అవును. వస్తుంది అంటారు. అంటే ఉమ్, నొప్పి పుట్టకుండా నాకు ఈ మధ్యన ఏదో సినిమాలో వచ్చిందండి ఒక కామెడీ బిట్, ఉమ్. అల్లరి నరేష్ సినిమాలో అది గుర్తుకొస్తుంది, చెప్పండి. అదే ఆయన ఆ సినిమా చూసే చెప్పుంటారు. కాకపోతే ఏంటంటే ఆయన ఉమ్, మరీ బాగోదని చెప్పి మొత్తం స్కిట్ దింపకుండా అక్కడేమో వాడు కితకితలు పెడుతుంటాడు పొట్టలో, ఆ ఆవిడేమో నవ్వుతుంటది. ఇక్కడ ఏంటి అంటే మరీ అంతలా చెప్తే బాగోదని అదే స్ఫూర్తి ఈయనకి, అంతకంటే డౌటే లేదు. అయితే అందుకని ఈయన ఏమన్నాడంటే నొప్పులు లేకుండా ఏమాత్రం బాధ పెట్టుకోకుండా పుట్టేశాడు అని చెప్పింది. వద్దండి అసలు. ఎలా ఉందంటే నాకు చెప్పటానికి కూడా, అంటే ఒక లిమిట్ దాటిపోతుంది. మనకు కూడా ఆమ్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మాట్లాడడానికి, ఒక వ్యక్తిని విమర్శించడానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అది కూడా క్రాస్ అయిపోతున్నామేమో అనిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా ఆమ్, నాకు కూడా ఒక సున్నితత్వం ఉండాలి మాట్లాడేటప్పుడు. అంటే ఆ సున్నితత్వంగా ఆలోచించాలి అనే ఉద్దేశం కూడా లేకుండా చేసేసాడండి నాగబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని. ఎందుకు ఒక వ్యక్తిని మీరు ఇంత ఆరాధనీయంగా చెయ్యాలనుకుంటున్నారు? ఆ నాగబాబు గాని, ఆ పార్టీలో కొంతమంది గాని, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఏం ఆశించి ఇంత డ్రామా చెయ్యాలి అని అనుకుంటున్నారు? ఆ, ఆ, మెడ్రాస్లో కంప్యూటర్ క్లాస్కి వెళ్ళాను. ఇప్పుడు ఇంటర్ తప్పిన వాళ్ళైనా, 10th క్లాస్ తప్పిన వాళ్ళైనా కంప్యూటర్ క్లాస్కి వెళ్ళడం తప్పులేదు. ఆ విజ్ఞానం తెలుసుకోవడం చాలా మంచిది. బహుశా ఆయనకి ఏమన్నా ఉమ్, భవిష్యత్ దర్శిని ఉందేమో. చంద్రబాబు నాయుడు గారికి కంప్యూటర్స్ నేర్పించాలనే ఉద్దేశంతో, ఆయనకు తెలియంది ఏదన్నా చెప్పాలనే ఉద్దేశంతో, నాకు ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది అదే. నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని తెలిసి నేను ముందే కంప్యూటర్స్ నేర్చుకున్నానని చెప్పినా కూడా ఈ అభిమానులు ఇలలే వేస్తారు, కేకలే వేస్తారు. దీన్ని ఎవ్వరు ఆ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏమైంది ఇతనికి? అదేదో సినిమాలో ఉమ్, రావు రమేష్ అంటాడు, వాడిని ఎవరికైనా చూపించండ్రా అని. అలాంటి పరిస్థితి లో ఈ అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారనిపిస్తుంది నాకు. లేకపోతే ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఎందుకు ఇంతలా అసలు వాళ్ళకి వాళ్ళు నభూతో నభవిష్యత్ అన్నట్లు చూపించుకోవాలనుకుంటున్నారు?
ఇక్కడ జనాలకు కావాల్సింది ఇవన్నీ కాదండి. ఆయన వాళ్ళ అమ్మకి నొప్పులు లేకుండా పుట్టాడు అని అంటే వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మనికి ఇబ్బంది కలిగించలేదు. అది మనకెలా వర్తిస్తుంది? మనకేం చేస్తున్నాడు? వీళ్ళు వచ్చింది ఎందుకు? వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ఎందుకు? సినిమాలు చేసుకునే వాళ్ళు సినిమాలు చేసుకోకుండా, సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు తీసుకోకుండా ఎందుకు చేసినట్లు ఇది? ఎందుకు వచ్చారు వీళ్ళు రాజకీయాల్లోకి? జనాలకు సేవ చేయడానికి వచ్చారు. ఈ ప్రాసెస్ లో ఇవన్నీ అవసరమా? ఈ మాస్ మసాలా అంతా అవసరమా అనేది వాళ్ళ తెలుగు సమాజం ముందున్న చాలా చాలా పెద్ద ప్రశ్న. దీని నుంచి బయటపడాలి అని నేను కోరుకుంటున్నా. పైగా పవన్ కళ్యాణ్ చాలా పుస్తకాలు చదివానని చెప్తారు. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి నేను ఎక్కువ పుస్తకాలు చదివాము అని చెప్పింది ఇద్దరు. ఒకరు కేసీఆర్, రెండో వాళ్ళు పవన్ కళ్యాణ్. కానీ కేసీఆర్ ఎక్కువ పుస్తకాలు చదివాడు అంటే నమ్మబుద్ధి ఎలా ఉంటది? ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా ఆ రచయితల పేర్లు కానీ పుస్తకాల పేర్లు కానీ చెప్పాల్సిన పరిస్థితి వస్తే కరెక్ట్ గా చెప్తారు. నిన్నగాక మొన్న అయినా ఏ దేశమేగినా ఎందుకాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అనే మాట రాసింది రాయప్రోలు సుబ్బారావు గారు. కానీ ఈయన గురజాడని చెప్పారు. అప్పుడు నవ్వులు ఎలలే. కానీ నేనేమంటానంటే పాపం ఆ మీటింగులకు వచ్చే జన సైనికులకి ఇవన్నీ ఎలా తెలుస్తాయి చెప్పండి? వాళ్ళ నాయకుడికే తెలియంది జన సైనికులకి ఏం నిజమే అనుకుంటారు. నిజమే అనుకుంటారు వాళ్ళు కూడా. మా ఏ రాజకీయ నాయకులు ఇట్లాంటి పేర్లు చెప్పలేదు, ఇట్లాంటి పాటలు ఉద్రేకంగా ఉమ్, ఏమంటారు పరకాయ ప్రవేశం చేసి మరి ఇలా ఏకపాత్రాభినయం చేయలేదు అని అనుకుంటారు. ఈ సభలు ఆశాంతం ఎక్కడ మాట్లాడినా అది ఒక ఏకపాత్రాభినయం మోనో యాక్షన్ లాగా ఉంటున్నాయి తప్పితే అది ఒక ఆ, ఎదురుగా ఉన్న సభకొచ్చిన ప్రజలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వాళ్ళకు కూడా బుర్రా బుద్ధి ఉంటది, జ్ఞానం ఉంటది. తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. పోనీ ఆ వచ్చిన వాళ్ళకి తెలియకపోయినా చూసే వాళ్ళకైనా జ్ఞానం ఉంటది, బుద్ధి ఉంటది, బుర్ర ఉంటది అని ఒక చిన్న ఆ, ఏమంటారు దాన్ని? ఆ, అది ఒక చిన్న కామన్ సెన్స్, ఒక చిన్న కామన్ సెన్స్ లేదు. పైగా ఈయనకి స్క్రిప్ట్లు ఇచ్చేది ఆయన గురువు గారు త్రివిక్రమ్ గారే. మొన్న కూడా ఆయన స్నానాలకు వెళ్ళినప్పుడు ఏది కుంభమేళాకి వెళ్ళినప్పుడు పక్కనే ఉన్నాడు. అవునండి. ఈయన ఈయన భార్య లేకపోయినా ఉంటాడు కానీ ఆయన లేకపోతే ఉండలేడు పవన్ కళ్యాణ్. స్క్రిప్ట్లు ఇచ్చేది ఆయనే. ఈ లెక్క నాకు ఏమనిపిస్తుందంటే అసలు మాటల మాంత్రికుడు అంటారు కదా ఎవరిని? త్రివిక్రమ్ని. ఇప్పుడు ఆయన తీసిన సినిమాల్లో వచ్చే మాటలు కూడా మనం ఎప్పుడు దృష్టి పెట్టం కానీ ఏదో సినిమా చూసి వచ్చేస్తాం కానీ ఎన్ని తప్పులు ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. అయినా 14 సంవత్సరాల మన ఆవిర్భావ సభ ఎన్నో సభ అండి? 12 అండి, పుష్కరం అయింది. ప- పుష్కరమైంది. పుష్కరమైన తర్వాత కూడా ఈ రోజుకి పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ పైన ఆధారపడుతున్నాడు అంటే అతని బుర్రలో ఉన్నదంతా అది ఒక డొల్ల అనేది అర్థమైపోతుంది. ఆయన మాట్లాడే అన్ని కల్పితాలని ఆయన కుటుంబాన్ని కూడా తీసుకుని వచ్చి అసలు ఈ లెక్క నాకు అనిపిస్తుంది ఈ ముగ్గురిని ఒకేసారి ఇంటర్వ్యూ చేయాలి ఎవరైనా. అవును. నేషనల్ ప్రెస్ చేస్తుందో లేకపోతే స్టేట్ ప్రెస్ చేస్తుందో ఎవరు చేస్తారో కానీ ఒక ఇంటర్వ్యూ చేసి ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడిగేసేసి ముగ్గురిని చేస్తే గానీ ఈ ఈ రగడ తగ్గదనిపిస్తుంది. ఏంటి ఈ దేశంలో ఫ్యామిలీ అంటే మీదే అనుకుంటున్నారా? ఇంతకంటే పెద్ద పెద్ద ఫ్యామిలీలు, త్యాగాలు చేసిన ఫ్యామిలీలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల చరిత్రనే ఈరోజు పూడ్చిపెడుతుంది మీ బీజేపీ గవర్నమెంట్. వాళ్ళకెవరికి చరిత్ర లేకుండా చేయాలని చూస్తుంది, చరిత్రలో కలిపేయాలని చూస్తుంది, కాలగర్భంలో కలపాలనుకుంటుంది చరిత్రలో ఉంచకుండా. మొన్నండి
ఆ, నాకు ఇంకా బాధాకరమైన విషయం ఇది చెప్పక తప్పదు. రోమిలా తాఫర్ అని ఒక పెద్ద హిస్టారియన్ ఒక ఆమె ఉంటే, ఆవిడ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడాడండి. ఆ రోజు నేను అసలు తెల్లారి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. అసలు రోమిలా తాఫర్ ఎక్కడా, ఆ హిస్టారియన్ ఎక్కడా, నువ్వెక్కడా? గట్టిగా మాట్లాడితే ఆమె పేరు స్పెల్లింగ్ కూడా రాయలేవు నువ్వు. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో. నువ్వు రాజకీయాలు చేసుకో, కాదని అనట్లా. పైగా ఆవిడకి ఒక కమ్యూనిస్టు ట్యాగ్ తగిలిచ్చి, ఇంతకు ముందు నువ్వేమని చెప్పుకున్నావు? చెగువేరానని చెప్పుకున్నావు. చెగువేరా ఎవరు? అంతర్జాతీయ కమ్యూనిస్టు, గుర్తుపెట్టుకో. ఆ పేరు ఆ రోజు నీకు అది ఎందుకు అవసరమైంది? అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఇది పేరు ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? ఈ రోజు రోమ్లా తాఫర్ గురించి ఇట్లా మాట్లాడతావా? నీ కుటుంబం గురించి అబద్ధాలు చెప్పుకో, నువ్వేమన్నా చేసుకో, ఏమన్నా చేసుకో. కానీ అలాంటి హిస్టారియన్స్ జోలికి వచ్చావంటే మటుకు మర్యాదగా ఉండదు. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. నువ్వు చదువుకోవటం అన్నా నేర్చుకో, చదువుకున్నదే మాట్లాడటం అన్నా నేర్చుకో, లేదనుకుంటే నోరు మూసుకుని కూర్చో. నీ రాజకీయాలకి ఇట్లాంటి వాటిని వాడావు అంటే గనక మర్యాద ఉండదు. నీకెంత ధైర్యం కావాలి అసలు? అంటే మోడీ ఉన్నాడు కదా నీ పక్కన అని ఏమైనా మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నావా? ఆమె అంతర్జాతీయ హిస్టారియన్ రోమిలా తాఫర్. కనీసం ఆవిడతో కూర్చుని మాట్లాడటం కూడా నువ్వు పనికిరావు, గుర్తుపెట్టుకో. అలాంటిది ఆవిడ కమ్యూనిస్టు హిస్టారియన్స్ చరిత్రను మార్చేశారంట. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్ అసలు? కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, నేనేదో ఆవేశంగా మాట్లాడుతున్నాను కానీ నిన్ను చాలా మంది లెక్కల్లోంచి తీసేశారు. ఎందుకు? అతను ఏదో మాట్లాడుకుంటాడు, మాట్లాడుకొని అతను అనంత పత్రాన్ని అయిపోద్దా ఏంటి, అతనికి కౌంటర్ ఇచ్చేది ఏంటి అనే టైప్లో తయారయ్యారు. ఈయన ఒక దైవాంశ సంభూతుడిని అనుకుంటున్నాడు. ఇలా రకరకాల ట్యాగులు తగిలించుకుని ఆ రోజు మోడీ కూడా ఇలాగే ఏం మాట్లాడాడు? నేను అందరిలాగా తల్లి గర్భం నుంచి రాలేదు, నేను ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడ్డాను అని చెప్పాడు. మరి పైనుంచి ఊడిపడిన వాళ్ళకి చాలా అతీత శక్తులు ఉంటాయి. ఒక సందర్భంలో నేను ఒక మాట అడిగాను, అవును మోడీ గారు, మీరు దైవాంశ సంభూతులే, మా కోసం ఒక చిన్న పని చేయండి. ఏంటంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ముక్కు పచ్చలని ముక్కు పచ్చలారని ఆడపిల్లల జీవితాల్ని చిదిమేస్తున్నారు మొగ్గల్లోనే. అలాంటివి జరగకుండా ఆపండి. ఈ మాట మాలాంటి వాళ్ళం ఎక్కడ అడుగుతామని తెలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నో, లేకపోతే ఏదో ఒక సందర్భంలోనండి మహిళలకు సంబంధించిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ "ఉమ్, నేను మానవ మాతృణ్ణి" అని చెప్పాడు. అందుకని అక్కడి నుంచి నేర్చుకున్నాడండి మనోడు పవన్ కళ్యాణ్. ఇలా అవసరానికి ఒక మాట మాట్లాడటం, ఇవన్నీ. ఇదంతా చాలా సుదీర్ఘంగా ఉండొచ్చు, కానీ నేను అంతరాంతరాల్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చరమగీతం పాడటం కోసం మేము ఎంతో ఎంతో ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ని సమర్థించాం, చంద్రబాబు నాయుడు గారిని సమర్థించాం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు తప్పితే దిక్కు లేదు ఆ రాష్ట్రానికి అని. కానీ మీరు పాత వారిని మించి అతని కంటే గనుడు ఆచంట గనుడు అనేలాగా కాకుండా మీరు కాస్త, ఇప్పుడు ఆయన కూడా అంటుండేవాడు, రాత్రిపూట నేను మా నాన్నతో మాట్లాడతాను, మా నాన్నే చెప్తాడు నేను ఏం చేయాలో అని. ఇట్లాంటి వాళ్ళని మనము వద్దనుకున్నాం. మీరు కూడా మళ్ళీ ఆ జాబితాలో చేరతాను అంటే ఆల్రెడీ చేరారనేది అర్థమైపోతుంది. ఎంత త్వరగా ఈ సనాతన ధర్మము, ఈ ఈ ఈ ముసుగులు, ఆమ్, ఈ ఈ మాటలు మానేసేసి మీరు ప్రజాసేవకి పునరంకితం అయితే మళ్ళీ అధికారం మీదే. మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, మీరు ఖచ్చితంగా 10 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే అని. తప్పేం లేదు, కూర్చోబెట్టండి. ఎలా కూర్చోబెడతారు మీరు అనేదే ప్రశ్న ఇక్కడ. ఎలా కూర్చోబెడతారంటే మీరు ప్రజలు మావి చేయకుండా, మభ్య పెట్టకుండా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మీరు పనిచేస్తే
పక్క వాళ్ళని మీరు ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. లేకపోతే ఇలాంటి పొలిటికల్ జోకర్ని పక్కన పెట్టుకుంటే, ఈ పొలిటికల్ జోకర్కి జూనియర్ పొలిటికల్ జోకర్ నాగబాబు లాంటి వాళ్ళు ఉంటే, పార్టీ ఆదేశాలను శిరసావహించిన వర్మ లాంటి వాళ్ళు ఎక్కడో మనసు విరిగి పక్కకెళ్ళిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, లేదు ఒక ఇద్దరు జోకర్ల కోసం మీరు ఈ రాష్ట్రాన్ని పణంగా పెడతారో చంద్రబాబు నాయుడు గారు కూడా పునరాలోచించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం కృష్ణ కుమార్ గారు. ధన్యవాదాలు.